మేము ప్రతి దేవాలయాల్లోనూ చూస్తున్నాం. దేవాలయాల్లో పాటలు, భక్తి పాటలు, భజన్స్, కీర్తనలు ఏవో వేస్తున్నారు. అంటే ఈ 3 మనకేం చెప్తాయి? దేవుడా నువ్వు చాలా గొప్పవాడివి, అంత సర్వశక్తి సంపన్నుడివి, సమర్థుడివి, ఇది అందుకని నేను భజన చేస్తున్నాను. మనం పరమాత్ముడి గొప్పతనాన్ని మనం భజన చేయక్కర్లా, ఆయన గొప్పతనం ఆయనకు తెలుసు. మనం వినాల్సింది ఏంటంటే దైవం మానవులకు ఉపదేశించిన సందేశం ఏమిటో వినాలి. ఆ సందేశం ఏమిటంటే, ఏ పని చేస్తే నా నుంచి ఉద్భవించిన నువ్వు తిరిగి నాకు చేరగలవు, దాని పేరు మోక్షం అనేది ఆయన చెప్పాడు. ఆ సిలబస్ బుక్ పేరే భగవద్గీత. అది చదువుకుని భలే భలే చెప్పావు నువ్వు, నాకు చాలా ఆనందంగా ఉంది, నేను మొత్తం చదువుతాను, ఇంత ఆనందం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవడానికే నేను రోజు నీ గుడికి వస్తున్నాను అని చెప్పుకునే స్థాయికి హిందూ ఎదగాలి. అంతే తప్ప పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోవడానికి గుడికి వెళ్ళటం, ప్రసాదం తిని అక్కడే కొబ్బరి చెప్పులు అక్కడే కొట్టుకుని తినడానికి గుడికి వెళ్ళటం, లేదా గుళ్ళో 100 రూపాయలు 500 1000 1,00,000 కోటో కిరీటాలో వేయడానికి గుడికి వెళ్ళటం, ఇవన్నీ పరమాత్ముడి దృష్టిలో తుచ్చం. ఇది గుర్తుపెట్టుకోవాలి.